హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుర్గాలాక్షన్ గార్డెన్స్ మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే ములక్కాడ వంకాయ పచ్చడి అండి. ఇంట్లోనే ఈజీగా చక్కగా పక్కా కొలతలతో పెట్టి చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఈ పచ్చడి ఎంతో బాగుంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. మీరు కూడా పెట్టి చూడండి. నేను అన్నానని కాదు, పెట్టి చూడండి. మీరు కూడా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇవండి 4 ములక్కాయలు తీసుకున్నాను. 1/2 కేజీ ఉంటాయండి అవి. 1/2 కేజీ వంకాయలు మొత్తం కేజీ అండి. కేజీకి కొలతలు చెప్తానండి. కొలతల ప్రకారంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుందండి, పెట్టుకోండి. అదండి చిన్న చిన్న ముక్కల కింద కొయ్యాలి. అలాగా మీకు ఎంత సైజు కావాలితే అంత సైజు కోసుకోండి ముక్కలు. నేనైతే చిన్నగానే కోస్తున్నాను. మీరు ఇంకా కొంచెం పెద్దగా అయినా కోసుకోవచ్చు. ఇవన్నీ వంకాయలు కూడా చిన్న ముక్కల కింద కోసుకోవాలి. అంటే అంత బాగా నెల ముక్కలు కాదండి, కొద్దిగా అలా కోసుకుంటే సరిపోతుంది. వంకాయలు అన్నీ అలా కోసుకోవాలి. ఇక ములక్కాయలు కోసాను, వంకాయలు కూడా కోసాను. ఇవి కొలతలతో ఎలా పెట్టాలో చెప్తానండి. నేను అవి కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీనికి 200 గ్రాముల చింతపండు పడుతుందండి కేజీకి. కాకపోతే నేను 150 గ్రాములే వేస్తున్నాను. మీరు ఇంకా పులుపుగా కావాలంటే మీరు 200 గ్రాములు వేసుకోవచ్చు. నేను 150 గ్రాములు వేస్తున్నాను. వేసేయండి. ముందు వంకాయలు వేసుకొని మధ్యలో పెట్టి మళ్ళీ పైన వంకాయ ముక్కలు వేసేయాలి. కొద్దిగా ఉప్పు చల్లుకొని మళ్ళీ ఉన్న వంకాయ ముక్కలు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఇంకా కొద్దిగా ఉప్పు ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి. అలా మొత్తం ఉప్పు వేసేయండి. నేను ఆ కప్పుతోటి 3/4 కప్పు తీసుకున్నానండి ఉప్పు. కారం 2 కప్పులు తీసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని మరుసటి రోజున తీసుకోవాలండి. 24 గంటలు అలా పెట్టుకోవాలి. బాగా ఊరుతాయి కదా. ఒక్కొక్కరు అయితే 3 రోజులు కూడా పెట్టుకుంటారండి. కాకపోతే 24 గంటలు సరిపోతుంది. అప్పుడు దాంట్లో పెట్టిన చింతపండు తీసేయాలి. తీసేసి దాంట్లో నీళ్ళు మరగపెట్టి వేసుకోవాలండి. వేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది. కూల్ వాటర్ వేయకూడదు. నీళ్ళు వేసుకుంటే గుజ్జు బాగా వస్తుందండి. పచ్చడి కూడా పాడవదు. అలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. చల్లారి పెట్టాక మిక్సీ ఆడుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక 3 స్పూన్లు మెంతులు, ఒక 2 స్పూన్లు ఆవాలు అలా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా. మాడిపోతే చేదు వచ్చేస్తుంది పచ్చడి. కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. పొడి ఆడుకుని పక్కన పెట్టుకోవాలా. చల్లారాక పొడి ఆడుకోవాలా. చల్లారి వరకు పక్కన పెట్టుకోండి. తీసుకొని దోరగా వేగాలండి. సిమ్లో పెట్టి వేయించండి. ఆయిల్లోని మీడియంలో పెట్టకూడదు, మాడిపోతాయి. అలా వేయించిన తర్వాత ఏదైనా ప్లేట్లోకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. అదిగండి ప్లేట్లో తీసాను కదా, చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలండి. నేను 7 శనగ నూనె వేస్తున్నాను. ఫ్లేవర్ అది బాగుంటుంది, వాసన కూడా బాగుంటుందండి. దాంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. మినపప్పు శనగపప్పు వేయట్లేదండి నేను. పప్పులు వేసుకోక్కర్లేదండి. మా పాతకాలంలో పప్పులు వేసేవారు కాదు కదా, ఇప్పుడంటే పప్పులు వేస్తున్నారు. కానీ అయ్యండి దాంట్లోనే ఒక 5-6 ఎండుమిరపకాయలు గిల్లు వేసుకోవాలి. గిల్లు వేసుకుని కొద్దిగా అదండి ఒక 2-3 ఎల్లుల్లిపాయలు రేకలు తీసుకుని తొక్కలతోటి మిక్సీ ఆడేసుకోవచ్చండి. కసాపిసా వేసుకుంటే దీంట్లో బాగుంటుంది. మీరు ఒలిసైనా వేసుకోవచ్చు, గుడ్లు అయినా వేసుకోవచ్చు. నేను అలా ఆడేసి వేసానండి, బాగుంటుందని. తర్వాత గ్యాస్లో ఉన్న ఆయిల్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇగండి వంకాయ ముక్కలు ములక్కాడ ముక్కల్లో మెంతిపొడి ఆడిపెట్టాను కదా వేసాను. ఇగండి చింతపండు కూడా నీళ్ళు నానబెట్టాను కదా, అది కూడా ఆడేసానండి. ఆడేసి వేసేసుకోవాలి. ఇగండి ఒక గ్లాసు కారం వేసాను.
అయితే ఉప్పు వేసాను చూడండి. ఆ డొక్కుతో 2 గ్లాసులు ఉంటుంది ఇది కారం. కొలిసి దాంట్లో వేసానండి నేను. అయితే ఉప్పు వేసిన ఏ డొక్కుతో అయితే ఉప్పు వేసామో ఆ డొక్కుతో కారం 2 డొక్కులు పడుతుంది. అయితే అండి ఉప్పు ఒక 100 గ్రాములు ఉంటుందండి. కారం ఒక 200 గ్రాములు ఉంటుంది. వేసాను. మీ కారాన్ని తగ్గ చూసుకోండి. సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అదండి వేయించిన పోపు దినుసులు కూడా వేసాను. వేసి కలిపేసుకోవాలండి. అయితే గ్యాస్ ఆయిల్ వేసాను కదా, ఇంకొక గ్యాస్ కూడా వేసుకోవాలి. 2 గ్లాసులు ఆయిల్ పడుతుందండి. అదే గ్లాస్తో, కారం వేసిన గ్లాస్తో. అంటే 1/2 కేజీ అండి అది. 1/2 కేజీ గ్లాసు 2 గ్లాసులు పడుతుంది ఆయిల్. నేనైతే కారం ఒక 50 గ్రాములు తగ్గించేసానండి 1/2 కేజీ గ్లాస్ తోటి. ఇవన్నీ కలిపి పెట్టేశాను కదా, మూత పెట్టి పక్కన పెట్టేసుకుని పచ్చడి తీసుకున్నాక అండి దీంట్లో వేసుకుని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుందండి. ఇలాగ ఊడ్చుకుని తింటే, అలా కలుపుకొని పళ్ళెం అంతా ఊడ్చుకుని తింటే చాలా బాగుంటుంది. చూడండి మా మనవరాలు అమ్మమ్మ పెట్టంటుంది, మనవలోనే ఇద్దరికే పెడుతున్నానండి. చాలా బాగుందండి పచ్చడి. ఉప్పు చూస్తే ఎంత బాగుందంటే అబ్బా అనిపించింది. దేంట్లోకైనా నంచుకుని తింటే అన్నం అంతా చక్కగా తినేయచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ పెట్టండి. మీరు ఎలా పెట్టుకుంటారో నేను ఎలా పెట్టానో. ఎంతో కలర్ఫుల్గా ఉన్న పచ్చడి రెడీ కదండి. వంకాయ ములక్కాడ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇది ఒక 2 నెలలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక నెల 2 నెలలు ఎక్కువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేకపోతే మామూలుగా తినేసేలా ఉంటే బయట పెట్టేసుకోండి.